నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కలమ్మ కర్ణాకల్ నల్గొండ నుంచి వచ్చి కిడ్నీ ప్రాబ్లం ప్రార్థన చేయించుకున్నాము, పూర్తిగా తగ్గిపోయింది. చెప్పు, ఏమైంది నీకు? మంచిగానే సారా, ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి కాళ్ళు ఆచినాయి. కాళ్ళు లోపల కాళ్ళు ఇప్పుడు మంచిగా అయిపోయినా చూపిస్తున్నా చూడండి. కిడ్నీ ప్రాబ్లం అంట. ఇంకెవరన్నా ఉన్నారా మీ వాళ్ళు? ఎవరు ఉన్నారు ఇక్కడ? మా పాప ఉంది. నీ కూతురు? ఇంకా ఈమెకి కొడుక? ఆయన ఎవరు? మా బావ. ఈయన మీ బావ. ఈమె నీకేమైతుంది? అమ్మ. మీ అమ్మగారా? మీ కూతురుకి కాళ్ళు నొప్పి ఉంది కదా? ఓకే, మీరే. ఓకే ఓకే, సబ్బులోటం గట్టిగా. ఇప్పుడు మీ అమ్మ కదా? అవును. క్రియాటిన్ ఫస్ట్ 1.7 ఉంటుంది, ఇప్పుడు 1.1 వచ్చింది. 1.1 అది అసలు చప్పులు కొట్టండి. ఎన్ని సంవత్సరాలు బాధపడింది ఆవిడ? ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి ఇంత ముందు ఉండే. చాలా అంటే ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాల క్రితం ఉండే సార్. ఇది 15 సంవత్సరాల క్రితం ఉండే. 15 సంవత్సరాల క్రితం కిడ్నీ ప్రాబ్లం ఉందా? దేవుని నమ్ముకుంది 15 సంవత్సరాల నుంచి. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది సార్. నొప్పి మళ్ళీ వచ్చిందా? మళ్ళీ క్రియాటిన్ మళ్ళీ పెరిగింది. ఇక్కడికి వచ్చి స్పాన్సర్ చేసుకున్నాక తగ్గిపోయిందా? స్పాన్సర్ చేసుకున్నాక. అవునాయి గారు. చప్పులు కొట్టండి గట్టిగా. ఏం పేరు నీ పేరు? మళ్ళీ చెప్పు. కళమ్మ. మీది ఎవరది? 5 సంవత్సరాల కింద కాళ్ళు ఆసినాయి. కాళ్ళు వాపులు. కాళ్ళు ఆస్తుంటే అట్టనే పేరుకుపోతూనే ఉన్నా, వస్తూనే ఉన్నా, నూనె గట్ట రుద్దుకుంటూనే ఉన్నా. రుద్దుకుంటుంటే ఇక ఉంటుంటే ఇక కాళ్ళు ఇట్లా ఆస్తున్నాయిందని హాస్పిటల్ పోతే మరి కిడ్నీల ప్రాబ్లం అని చెప్పిండ్రు. చెప్తే 4 పోయి 7 అయ్యింది. 7కు పోతే మళ్ళీ అది పెడతారు కదా, కిడ్నీలు కడుగుతారు. 8 వస్తే అది పెడతారా అని అన్నాడు. సర్లే అని ఇడికొచ్చినాక నాకు మంచిగా స్వస్థత కలిగింది. ఇంకా ఇప్పుడు మళ్ళీ అప్పుడప్పుడు సైతాన్ శోధిస్తుంది. అది వదిలే. కిడ్నీల సమస్య. కిడ్నీలు అంటే ఇప్పుడు ఒక్క చెస్ట్ ఉందంట, ఆ చెస్ట్ చేయాలని డాక్టర్ చెప్పిండు. మరి పూర్తిగా హ్యాపీయా? మమ్మీది పూర్తిగా హ్యాపీనా? చప్పలు కొట్టండి గట్టిగా. 7 అలా వెళ్ళిందంటే సాక్షి చెప్తాను వచ్చింది. మీరు సాక్షి చెప్తాకు వచ్చారా? మీ కూతురికి కూడా ప్రాబ్లం ఉంది కదా? అది నేను ఇప్పుడు చూస్తాను. ఓకేనా? కిడ్నీలు ఇప్పుడు నార్మల్ అయినాయి అంట తల్లికి. చప్పలు కొట్టి ప్రాబ్లం కనపరచండి. సైతాన్ ఏదో శోధిస్తున్నా. అదేమంటుంది సైతాన్? ఏమంటుంది? భయం అయితే నాయన. భయమా? భయం అయ్యి అన్నం తిందామన్నా అన్నం తినబుద్ధి అయితే లేదు. ఇక తిక్క అవుతుంది. ఇక అక్కడ కడుపులో గూగుల్ లేస్తుంది. ఒకసారి అన్నం ఆకలి అవుతుంది, ఒకసారి ఆకలి కాదు. ఓకే, అది ఒకటేనగా. సైతాన్ అంత ఇక్కడ తగ్గదా? అది కిడ్నీయే 7కి వెళ్ళింది, నార్మల్కి వచ్చిందంటే సైతాన్ ఎంత ఏమైనా పడుతుందా? ఏమైనా ఉంటదంటవా? ఇక ఇంకెందుకు ఉంటది? ఇక్కడికి వచ్చినాం, మన కాడికి వచ్చినాక. మరి నువ్వు అది ఎందుకు అనట్లేదు? ఇంకా నాకు నిజాలు చెప్పాలి ఎప్పుడైనా, మైక్ లో, లైవ్ లో. నిజమే సార్. తగ్గిందా? తగ్గింది. తగ్గలేదనే చెప్పాలి. తగ్గకపోతే కారణం కూడా నేను చెప్తా. ఓకేనా? సైతాన్ కూడా వదిలేస్తుందా? ఉంటుందా? పోతుంది. మన కింద ఎంత అది. అంతేనా? ఎన్ని చర్చిలు కూడా తిరుగుతావు కదా నువ్వు? పోతున్నాడు ఆయన. ప్రతి ఆదివారం పోతుందా? కనగలేనా మీది? కన్యకల్. అదే మీ ఊరు చాలా మంది వస్తారు ఇక్కడ, చాలా మంది వస్తారు. ఏం జరిగింది అమ్మకి? ఏమైంది? బాగా పెయిన్ గా ఉండి వచ్చాము సార్. అంటే గుర్రం కూడా వచ్చేటప్పుడు డిసెంబర్ 20 వచ్చాము సార్. 20కి వచ్చారా? శనివారం. ఏ బాధతో వచ్చారు? కాళ్ళు సార్, అసలు ఆవిడ నడవలేకపోతుంది. నైట్లు నిద్ర ఉండట్లేదు. పోట్లు టాబ్లెట్స్ వాడి అదొక భయంతో మీ దగ్గరికి వచ్చాం సార్. అమ్మ టీవీలో చూసింది, చూసి మీతో మాట్లాడాక శనివారం వచ్చాం సార్. వచ్చారా? మీది ఊరేది? తోటలవల్లూరు సార్, కృష్ణా జిల్లా, విజయవాడ దగ్గర. చాలా బెటర్ సార్. నైట్ పడుకుంటుంది, ఇప్పుడు పడుకుంటుంది.
కొద్దిగా ఉంది సార్ ఇంకా, కానీ అప్పుడు చాలా బెటర్ అండి. అట్లా ఆవిడ పడుకోలేదు నైట్ మీ దగ్గరికి రాకముందు. ఇప్పుడు ఎట్లుందమ్మా? బాగుందయ్యా, చాలా బాగుందా? సంతోషంగా ఉంది. అంటే ఎప్పటి నుంచి ఉన్నాయమ్మా మీకు ఆ బాధలు? ఆ బాధలు అయ్యా ఐసీలో పెట్టారయ్యా, నన్ను ఐసీలో పెట్టేశారా? ఏ హాస్పిటల్? 4 రోజులు ఉన్నాను గుడివాడలో, సురక్ష హాస్పిటల్. దీంట్లో టీవీలో చూశానయ్యా మిమ్మల్ని. చూసి అయ్యగారి దగ్గరికి వెళ్తే నన్ను బతికిస్తాడని నేను ఇక్కడికి వచ్చానయ్యా, హైదరాబాద్కి వస్తే. చాలా సంతోషంగా ఉందయ్యా నాకు, చాలా సంతోషం అయ్యా. నీతో మాట్లాడాలని, నీతో ప్రార్థన చేసుకోవాలని ఎంత సంతోషంగా వచ్చానో అంత దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడయ్యా. తృప్తిగా స్వస్థత తృప్తిగా వచ్చిందయ్యా. అంటే ఎన్ని సంవత్సరాలు బాధపడ్డా? అది నాకు 15 సంవత్సరాల పైన షుగర్ ఉందయ్యా అప్పటి నుంచి. అప్పుడు బాధపడతాను, కాళ్ళు కూడా గాయం అయిందయ్యా అడుగున. మీ దగ్గరికి వచ్చేలాగా కొబ్బరి నూనె రాసుకున్నా తగ్గిందయ్యా నాకు. మీరు ప్రార్థన నూనె ఇచ్చారు, తగ్గింది. సంతోషం, చాలా సంతోషం అయ్యా. అప్పుడు హాస్పిటల్లో ఎందుకు నిన్ను ఐసీలో పెట్టేశారు? షుగర్, కిడ్నీ కొట్టింది, గుండె ఒకటి తేడా ఉందన్నారయ్యా నాకు. అసలు మీరు హాస్పిటల్ దాకా వెళ్తారో వెళ్ళలేరు అన్నారయ్యా నన్ను. నీ బతుకు నువ్వు, నీకు బాగా సీరియస్గా ఉంది అన్నారయ్యా. అన్నాక తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేశారు, ఐసీలో పెట్టారు. నెలండా 400 పైనే ఉండగా షుగర్ వాళ్ళు తగ్గట్లా. రోజు 25 గంటలకు 25 సార్లు టెస్ట్ అయ్యా, చేతులకు బ్లడ్ తీస్తున్నారు. తీసినా మార్పు ఏం రావట్లేదయ్యా, అసలు మార్పు ఏం రాలా. మీ దగ్గరికి వచ్చాక నాకు హాస్పిటల్ కంటే నేను ఎక్కువ మీరే మీ ద్వారా యేసయ్యా ఇంత కార్యక్రమం చేశాను. నా చప్పట్లు కొట్టండి గట్టిగా. షుగరు ఇప్పుడు ఎంత ఉంది మీకు తెలుసా? ఎంతమ్మా? 130. ఎన్ని సంవత్సరాలు? 400 అంటే నాకు 15-16 సంవత్సరాలు బట్టి ఉందయ్యా. తగ్గుతుంది, మనం బాగా సీరియస్ అయిపోయింది. అయిపోయాక ఇక్కడికి వచ్చాక 130కి వచ్చిందయ్యా. ఎంత అదృష్టం, ఎంత అదృష్టం. చప్పట్లు కొట్టండి గట్టిగా. చేస్తున్నావు ఎవరైనా ఈమె మాకు ఎవరో తెలీదు. నేను శనివారం వచ్చినప్పుడు ఇప్పుడు గుర్తుపట్టట్లేదు. మరి ప్రభు ఇంత గొప్ప అద్భుతాన్ని ఆయన చేశారు. షుగర్ నార్మల్ అవ్వటం, ఐసీలో ఉన్న మనిషి మళ్ళీ వచ్చి ఇలాగ ప్రార్థన చేయించుకుంటాం, ఐసీ లెవెల్కి వెళ్ళిన మనిషి మళ్ళీ ఇలా రావటం అనేది నిజంగా దేవుడు చేసిన కార్యము. మరి ఆయనకి అసాధ్యమనేది ఏది లేదు. ఈ విషయాల్లో మనం చూస్తున్నాం కదా. తల్లిగారికి ఇచ్చిన విడుదల బట్టి మరోసారి చప్పట్లు కొట్టి ప్రభువుని గనపరచండి. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడి నుంచో అమ్మా? అక్కడి నుంచో. ఆమె ఎంత చేసావు? 15,000కి 15 దేవుని సేవకు ఇచ్చావు కదా. మేము అందరిలాగా టీవీలో అడగట్లేదు కదా, మేమే ఇచ్చాము. మేము మా ద్వారా మీరు స్వస్థత పొందుతారు. ఈమె 400, అసలు షుగర్ ఎంత ఉంది? 400 పైన, 450. అంత షుగర్ ఉన్న మనిషి అక్కడ వచ్చి ఒక టీవీ ప్రోగ్రాం చేసుకున్నాక ఇప్పుడు ఆవిడ వచ్చి సాక్ష్యం ఇస్తున్నారు. మరి ఇంత గొప్ప కార్యము తండ్రి మరి జరిగిస్తున్నందుకు తండ్రికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఒకసారి పట్టుకోండి జాగ్రత్తగా. కాళ్ళు బాబులు తగ్గిపోయినా మొత్తం? అది ఎక్కువ కూకుంటే ఇట్లా వస్తుందా? ఇప్పుడే కొంచెమా మామూలుగా పట్టుకుంటారే, జాగ్రత్త, నువ్వేం భయపడుకో, ఓకేనా? హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం చప్పట్లు కొడతాం. హల్లెలూయా, నడుము, హల్లెలూయా. అలాగే ఈ యొక్క కడుపు, ఆ కాళ్ళు యేసు నామములో సంపూర్ణమైన విడుదల కలుగును గాక. 15 సంవత్సరాలుగా షుగర్తో ఈ శరీరం అంతా కూడా నొప్పులతో బాధపడుతున్న తల్లి, నడవటానికి ఏమైనా ఇబ్బంది ఉండేదమ్మా? బాగా కింద ఇలా కూకుని శరీరం వచ్చినప్పుడు ఏలూరు వచ్చినప్పుడు, అదేంటి హైదరాబాద్ వచ్చినప్పుడు ఎట్లా వచ్చావు? అట్టాకు వచ్చాను, డేక్కుంటూ వచ్చా. నడువు ఇప్పుడు మరి నడుచుకో. హల్లెలూయా. దమ్మహరా
ఎప్పుడైనా ఏమన్నా నొప్పులు ఉన్నాయమ్మా నీకు? ఇప్పుడేమన్నా అయ్యా కొంచెం మా చెప్పులు కొంచెం నొప్పిగా ఉంది. మౌత్ చెప్పులు ఉన్నాయమ్మా? అంత భయంకరంగా లేవయ్యా. సరే వెళ్ళండి, సంతోషంగా చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. బిడ్డ వాళ్ళ యొక్క బాబుకి బాగోలేదు, యాక్సిడెంట్ అయింది. ప్రార్థిస్తున్నాం, మేలు చేయండి, యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. మరి ప్రత్యేకంగా ఈ లైవ్ చూస్తున్న ప్రియ బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు. మరి నిరీక్షణ ఛానల్లో వస్తున్నటువంటి లైవ్ని వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు. మరి ఎంతోమంది ఎన్నో రకాలైన బలహీనతలు, రోగాలతో బాధపడుతున్న వారిని యేసు ఆశ్రయపురం స్వస్థతశాలకు తీసుకుని వస్తున్నారు. హలో, ఏంటండి? ఓకే, స్తోత్రములు తండ్రి. అద్భుతాన్ని జరిగించు, కుమారునికి ఏదైతే మేలు అప్రభ జరిగించి ఆయనకి విడుదల ఇవ్వండి యేసునామములో, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పమ్మా. మా ఆయన గారికి 10 సంవత్సరాల నుంచి కొంచెం శోధన ఉందండి, బాగా శోధన. ప్రార్థించండి, వదలట్లేదు అని అంటున్నారు, బాగా వీక్ అయిపోయారు. స్తోత్రమునైనా మీ దాసురాలను దర్శించండి. అలాగే తన భర్తకి ఏదైతే సమస్య ఉందో అది తొలగిపోయి పరిపూర్ణమైన ఆరోగ్యం వచ్చును గాక, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. మరి దేవుని బిడ్డలారా, ప్రతి శనివారం స్వస్థత ప్రార్థన యేసు ఆశ్రయపురం గురం కూడా హైదరాబాద్లో జరుగుతుంది. మరి రోగములతో బాధపడుతున్న బిడ్డలను మరి తీసుకొని వచ్చి దేవుని యొక్క సన్నిధిలో మరి విడుదల పొంది మీరు వెళ్ళవలసిందిగా కూడా ప్రభు పేట మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. హలో, హలో అమ్మా, ప్రెసిడెంట్ తల్లి చెప్పమ్మా. చెప్పండి. అందరూ టీవీలోనే చూసేస్తున్నారు. మీరు ఏ ఊరి మీది? మీ సహోదరికి 25 సంవత్సరాలుగా ప్రభా ఆయాసంతో బాధపడుతున్నారు, కార్యం జరిగించండి యేసునామములో, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రతి శనివారము యేసు ఆశ్రయపురం స్వస్థతశాలలో స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. వందనాలమ్మా. ఓకే ఓకే, ప్రైజ్ లార్డ్ ప్రభు. నీ స్తోత్రములు. నీ బిడ్డ హాస్పిటల్కి వెళ్ళినా కూడా దగ్గు తగ్గట్లేదంట. మరి యేసు ఆశ్రయపురం బిడ్డను తీసుకురండి, వెంటనే తగ్గటానికి సహాయం చేయండి, ఆమేన్. ఏ జిల్లా అమ్మ మీది? ఏ జిల్లాది? గుంటూరు జిల్లా. మరి శనివారం స్వస్థత ప్రార్థన ఉంది హైదరాబాద్లో, వచ్చేది తగ్గిపోద్ది వెంటనే. ఓకే, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. హలో, హలో అమ్మ, ప్రెసిడెంట్ తల్లి చెప్పమ్మా. అదే బాబుకి బాబు పుట్టి 14 సంవత్సరాలు అయిందండి. పుట్టిన 40 రోజుల నుంచి ఇంకా లాక్డౌన్ లేకడం ఇంకా ఏమీ లేవండి. మరి ఇలాంటి యేసు ఆశ్రయపురం జరుగుతున్న అద్భుతాలు, ఆ అద్భుతాలను చూడండి. యేసయ్య ఈ బిడ్డలను బాగు చేయండి, స్వస్థత ఇవ్వండి, ఏ శోధనలకు లేకుండా చేయండి యేసునామములో, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, మీ పేరేంటండి? ఇస్రాయేల్. ఇస్రాయేల్ గారు మాకు బాగా గుర్తుంది, ఆదివారం వచ్చారు మీరు. ఎట్లున్నారు ఇప్పుడు? పర్లేదయ్య గారు, బాగుంది. నా కిడ్నీలు పాడైపోయి 4 సంవత్సరాలు. ఎంత శాతం పాడైపోయినాయి? 70%. 70% కిడ్నీలు పాడైపోయినాయి. ఎవరు చెప్పారు?
డాక్టర్ చెప్పాడు. ఎక్కడ డాక్టర్? ఈఎస్ఐ హాస్పిటల్లో. ఈఎస్ఐ హాస్పిటల్లో 70% 2 కిడ్నీలు పాడైపోయినాయి అన్నారు. 2 కిడ్నీలు పోయిన వారు ఎట్లా ఉంది తెలుసా? ఇట్లా ఉంది. ఇప్పుడు ఎట్లా ఉంది? వెలిగిపోతుంది. చప్పులు కొట్టండి గట్టిగా. చాలా నీరసంతో యాదంతో వచ్చాము. వేదంతోనా? నీ ముఖం ఆయన ముఖం ఇద్దరు వెలిగిపోతున్నాయి. ఇప్పుడు మీ పిల్లలు ఎంతమంది? ఇద్దరు. ఇస్రాయేల్ గారు, మీరు పోయిన వారం వచ్చినప్పుడు 70% కార్యాన్ని నేనేమన్నాను? ఏం లేదు, అసలు టాబ్లెట్ కూడా అవసరం లేదు, తగ్గిపోతుంది అన్నారు. అవసరం లేదు అన్నా. ఇప్పుడు ఈ వారం అంతా టెస్టింగ్ జరిగింది ఏమన్నా? అసలు ఏం లేదు, టాబ్లెట్ కూడా వేసుకోవట్లే, ప్రాణం ఫ్రీగా ఉంది గారు. ఫ్రీగా ఉంది, ముఖం కూడా ఫ్రీ అయిపోయింది. అది రోజుకి 16-20 టాబ్లెట్లు వేసుకుంటా రోజుకి. ఈఎస్ వాళ్ళు ఇచ్చారు ఆ టాబ్లెట్లు. వాళ్ళు ఇచ్చినాయి. పూట వేసుకోకపోయినా ఒళ్ళంతా వణుకొచ్చేస్తుంది. అలాంటిది నేను ఆదివారం నుంచి ఒక టాబ్లెట్ కూడా నేను చప్పట్లు కొట్టారా ఆ విషయానికి? చెప్పండి. దేవుని స్తోత్రములు. ఏదన్నా బాగోపోతే మీరు తీసుకురావచ్చు. శనివారం స్వస్థ ప్రార్థన కూడా ఉంటుందమ్మా. ప్రభా, ఈ బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాము. మేలు చేయండి. వారికి భర్తకి బాధ్యత ఉందో తొలగించి విడిపించండి. యేసయ్య నామములో ఆమేన్. హలో, వందనాలండి. నెల్లూరయ్యా, చెప్పండి అయ్యా. అయ్యో, ఒకసారి శనివారం స్వస్థ ప్రార్థన ఉంటుంది, వచ్చేయండి. ఆ భయం అంతా పోద్ది. యేసయ్యా, మీ దాసుని దర్శించండి, మంచి ఆరోగ్యం ఇచ్చి ఆ భయం అనేది తొలగించండి. ఆమేన్. హలో, వందనాలు తల్లి, చెప్పండి. చెప్పండి అమ్మా. ఏమైనట్టు? యాక్సిడెంట్ అయిందా? మరి ఎక్కడుంటారు మీరు? చెబ్రోలా? చెబ్రోల్. ఒకవేళ ప్రభు చేతమైతే మీరు రండి. 7 సంవత్సరాలు బట్టి తగ్గిన గాయాలు ఏమన్నా యేసునామములో తగ్గిపోతే ఈ బిడ్డకి సంపూర్ణమైన విడుదల స్వస్థత కలిగించండి యేసునామములో. ఆమేన్. దేవునికి మహిమ కలుగాక. అడ్రస్ తెలపోతే హైదరాబాద్లో ఎల్బీ నగర్ దగ్గర గుర్రంగూడ అండి. ఎవరైనా ఈజీగా రావచ్చు. ఎల్బీ నగర్లో దిగి ఆ పక్కనే గుర్రంగూడ, చాలా దూరం కాదు. శనివారం స్వస్థత ప్రార్థన జరుగుతుంది, రండి. హలో, హలో అమ్మ, మీ ప్రార్థన ఒకసారి చెప్పండి అమ్మా. ఎందుకు చేసావు ప్రార్థన చెప్పమ్మా. ఆ ప్రార్థన ఒకసారి చెప్పు. తల్లింటికి ఊడిపోతాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. తల్లింటికి ఊడిపోతుందంటే అబ్బాయికి నైనా సహాయం చేయండి. ఆమేన్. హలో, హలో, ప్రైజ్ లార్డ్ అండి. వందనాలు అమ్మ, చెప్పండి. నేనేం అడగట్లేదు. మీ ప్రార్థన చెప్పండి. మీ ప్రార్థన ఏంటి చెప్పండి. హలో, ప్రైజ్ లార్డ్ అండి. ఏమైందయ్యా? ఓకే, స్తోత్రం నాన్న. మీ ప్రియదాసులకి ఒళ్ళంతా పొడిచినట్టుగా ఉన్న నొప్పుల నుంచి విముక్తి కలిగించి స్వస్థపరచండి. మీ గాయపడిన హస్తం ఆ బిడ్డపైన ఉంచండి యేసునామములో. ఆమేన్. దయచేసి గమనించండి. మీ ఊర్లో ఏమొద్దు, నేను అడిగితే చెప్పండి, లేవట్లేదు. మీ ప్రార్థన అవసరత చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినమున ఈ లైవ్లో మీ అందరినీ ఇలా చూడటానికి ప్రభు సహాయం చేశాడు కనుక మీకు ఈ అవకాశం ఉంది. చిన్న ప్రార్థన చేయగలుగుతాను. విడుదల యేసయ్య నామములో మీకు కలుగుతుంది. హలో, ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పమ్మా. తల్లికి షుగర్తో బాధపడుతుంది ఆయన. మీకు చిత్తమైతే ఆ బిడ్డను సంపూర్ణంగా బాగు చేయండి. ఆ నొప్పులను కూడా తొలగించండి యేసునామములో. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తి అంటున్న దేవుని సన్నిధిలో మరి చక్కగా మనము దేవుని స్తుతించుకుంటూ గణపరుచుకుంటూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. హలో, స్తోత్రం. చేశాను, మళ్ళా చేశారు మీరు రెండోసారి కూడా. స్తోత్రమునైనా. ఎంతో బిడ్డ బాధపడుతున్నాడంట, ఆ పేను కొరుకుడితోటి చాలా బాధపడుతున్నాడంట.
సంపూర్ణంగా విడిపించండి యేసునామములో ఆమేన్. సరేమ్మా. నాకు కూడా మోకాలు నొప్పులు అయ్యా. అమ్మగారు కూడా మోకాలు నొప్పి అంట, అది మీ గాయపడిన హస్తం వేసి స్వస్థపరచండి యేసునామములో ఆమేన్. సరేమ్మా. కొంతమంది ఎట్లా ఉన్నారంటే ఒకసారి చెప్తే అయిపోదు కదా, ఒకటి అయ్యాక ఒకటి చెప్తూ ఉంటారు. హలో హలో హలో, వందనాలన్నా. వందనాలు, చెప్పండి. అది గుంటూరన్నా. మా భర్తకి శ్రీనివాస్కి కీలవాతం అన్నా. నడవలేడు ఎప్పటి నుంచో, కీలవాతం బాగుంది. బాగా కీళ్ళ నొప్పులు, కాళ్ళన్నీ వాసినాయి. ఇలాంటి వాళ్ళు తీసుకురావాలమ్మా హైదరాబాద్కి. శనివారం జరుగుతుంది స్వస్థ ప్రార్థన, సరేనా? ఒకసారి ప్రే చేయండి అన్న. స్తోత్రములు, ప్రార్థిస్తున్నాం. ఆ కీళ్ళ నొప్పి నుంచి విముక్తి చేయండి యేసునామములో ఆమేన్. హలో హలో వందనాలు, చెప్పండి అమ్మా. మా బాబు కిడ్నీ ప్రాబ్లం, డయాలసిస్ చేస్తుంటే హాస్పిటల్ గుంటూరులో స్కూల్ ప్రిపరేషన్ వస్తున్నాయి గారు. అట్లోనే నీరు వచ్చిందన్నారు. మరి టీవీలో ఎప్పుడు చూస్తున్నారు కదా, ఆ డయాలసిస్ ఆ బాధలు పడికండి, ఇక్కడ తీసుకొస్తే అయిపోద్ది కదా. టీవీలో చూస్తున్నారు రోజు ఉదయం 10:30కే, మళ్ళీ 3 నుంచి 4 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం 11 గంటలకే చూస్తున్నారు కదా. తీసుకుని రావచ్చు కదమ్మా. మీకు బాగు చేస్తాం కదా, మంచిగా అయిపోతాం. రా, స్తోత్రం. ఎదురు మాట్లాడకండి. స్తోత్రం. అద్భుతాలు చేసి బిడ్డకి విడుదల కలిగించండి. హలో, ఆమె మాట్లాడేందుకు కట్ చేసావు, నువ్వు ఎదురు మాట్లాడకూడదు. హలో, ప్రైజ్ అండి. హలో విక్టర్, హలో, నమ్ముకున్నారా? మంచిదండి, దేవుని స్తోత్రం. ఈ బిడ్డ ఖమ్మం నుంచి వచ్చారు, కామెపల్లి నుంచి అంట. సునీత, నడుము నొప్పి, మూతి వంకర ఉంది, తలలో ప్రాబ్లం. ఎక్కడ తల్లి మీరేనా? ఎందుకు ఎప్పుడైనా వచ్చారా? ఇదే ఫస్ట్ టైమా? పోయిన వారం కాక అంత ముందు వారం. పోయిన వారం కాక అంత ముందు వారం వచ్చారా? అవునండి. ఖమ్మం కామపల్లి అంటే నడుము నొప్పి, మూతి వంకరగా ఉంది, తలలో ప్రాబ్లం. అంత ముందు వారం వచ్చారు. అవునండి. ఏమన్నా మార్పులు ఉన్నాయా? యథార్థం చెప్పండి. ఏమీ లేవా? అలాగే ఉన్నారా? తగ్గిందండి కొంచెం. ఏం తగ్గింది? కడుపు అంతా ఉబ్బుగా ఉంటుంది, ఎట్లా ఉంది అనేసి. కడుపు ఉబ్బుకుంటే తగ్గిందా? తగ్గిందండి. కడుపు ఉబ్బు తగ్గిందా? దేవునికి మహిమ. యేసయ్య నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఖచ్చితంగా ఎటువంటి సిచ్యువేషన్ అయినా, ఎలాంటి గొడ్డు పరిస్థితి అయినా, అసలు ఇక మనుషులు కాదు, డాక్టర్లు కాదు, పెద్ద హాస్పిటల్ తిరిగినా, మాంత్రికుల దగ్గర తిరిగినా కాదు అంటారు కదా, ఇక్కడ చీటికేసి లేపేటి మీద చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమేన్. చెప్పు, నీదేంటి? ఏం సాక్ష్యం చెప్తావు? అయ్యా, పోయిన నెలలో వచ్చాను. పోయిన నెల ఎక్కడ వచ్చావు? ఇక్కడికి వచ్చాను అయ్యా. ఇక్కడికి వచ్చావా? 10,000 ఫోన్లు చేశాను అయ్యా. చేసిన ప్రార్థన చేశారు. ఏమైంది చెయ్యికి? అది ఇది వచ్చింది కదా. ఏమొచ్చింది? పచ్చి వాతంలాగా వచ్చింది. మీకేం తగ్గింది? ఇక్కడికి వచ్చినాక తగ్గింది అయ్యా. పర్వాలేదు. ఏమి తగ్గింది? కొద్దిగా నడుస్తున్నాను, బాగా నడుస్తున్నాను. అంటే నీకు పారాలసిస్ వచ్చింది? ఎన్ని సంవత్సరాలు? 5 నెలలు అయ్యా. 5 నెలలు అయిందా? ఏమొచ్చింది? హార్ట్ అటాక్ వచ్చింది, పెనాల్స్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చింది, పెనాల్స్ వచ్చింది. మీ దగ్గరకు వచ్చి 10,000 పౌండ్స్ చేశాను అయ్యా. కొంచెం బాగానే ఉంది. కొంచెం నడుస్తున్నాను, కూర్చొని లేగలేకపోతున్నా. అంటే ఏం ప్రాబ్లం ఉన్నట్టు? మరి కూర్చొని అంట్లు దొంగలేకపోతున్నా, బట్టలు ఉతుకోలేకపోతున్నా, ఇక్కడి నుంచి అక్కడ నడవలేకపోతున్నా. పోయిన నెలలో నువ్వు వచ్చినప్పుడు నడిచావు? ఇక్కడ పైన నడిచాను అయ్యా. నడిచాను. ప్రార్థన చేయకముందు నడిచావా? నడవాలి. మీరు చేసినాక నడిచా. ఈ మనిషి మాటలకు అబ్జర్వేషన్ చెయ్యండి. మేము నీకు స్వస్థత వచ్చింది, నువ్వు అబద్ధాలు. అక్కడేమో హాస్పిటల్, ఇక్కడికి వచ్చాక హాస్పిటల్కి వెళ్ళకూడదు. ఇక మరి మందులు వేసుకుపోతే తేడా వస్తుంది అన్నారు. మందులకి వెళ్ళాను, బాగు చేస్తాను నీ డాక్టర్ అని చెప్పాడు. మా చెల్లి మా అందరు తిట్టారు, నువ్వు మందులు వేసుకుంటావు, ఎందుకు వెళ్ళావు హాస్పిటల్? నేను ఇక్కడ చెప్తున్నా కదా, మందుల ద్వారా తగ్గిపోద్దా? మరి తగ్గిపోద్దా పూర్తిగానే? తగ్గలేదయ్యా, మా చెల్లెళ్ళు తిట్టారు. ఇప్పుడు నేను కూడా తిడతా ఎంతమందిలో. అయ్యా, నాకు మందులు లేకుండా నాకు స్వస్తి నాయన. ముగ్గురిని తీసుకొచ్చేప్పుడు ఇంకా అక్కడేమో చెల్లెళ్ళు కూడా ఇప్పుడు ఆటకి ఇది అంటేనే లక్షలు పెడతారు. 10 లక్షలు, 20 లక్షలు అట్లా పెడతారు. 5 లక్షలు పెడతారు, 10 లక్షలు పెడతారు.
యథార్థమైన మనసుతో ఉంటే ఇక్కడ స్వస్థ వచ్చింది. అసలు స్టంట్లు గింట్లు ఏమి ఉండవు. మేము అంత క్లియర్గా చెప్తున్నాం టీవీలో. మీ భర్త ఏమన్నాడు ఇక్కడ? ఉండలేరు. మా చెల్లి, మా అక్కగారు అమ్మాయి ముగ్గురు వచ్చారండి. వాళ్ళు ముగ్గురు వచ్చారు. స్పాన్సర్ చేస్తాకు కూడా వచ్చారయ్యా. అని నన్ను తిట్టారు, అసలు ఎందుకు చేసామని. నాకు ఇది ఆటో టాకి ఎన్ని అన్నారు కానీ ఒకటి హార్ట్ అటాక్ ఎవరైనా ఇక్కడ ఉన్నారు కదా అనే లోపలనే తగ్గిపోద్దయ్యా బాబు. ఇంత క్లియర్గా టీవీలో చూపించి చెప్పి కొంతమందికి అయితే మీ కాళ్ళు మొక్కుతా స్టంట్లు వేయించుకోవద్దు అని చెప్తున్నాం. అమ్మా నీ పేరు ఇప్పుడు చెప్పు. కరుణ అండి. కరుణ. చేతుల పైకి లేపుకోప్పుడు లేపో. ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు నవ్వుతున్నావు? చప్పట్లు కొట్టండి గట్టిగా. వరగలు రా రా. మీ చెల్లెలు మళ్ళీ తిడతారు నిన్ను. దా ఉరుకో. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. అమ్మా మీ ఊరు చెప్పి ఇప్పుడు మీ పేరు చెప్పు. రా బామ్మ. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ మెల్ట్ అయిపోతుంది కాలు, ఈ చెయ్యి అయితే ఇక్కడ నొప్పుతో ఇలా లేపలేకపోయింది. ఇప్పుడు చెప్పమ్మా ఎట్లా ఉందో అది మైకులో చెప్పమ్మా. ఏం తగ్గింది అమ్మా? కళ్ళు ఎర్రగైపోయినాయి తెలుసా నీకు ఇప్పుడు? ఆమేన్. కాలు కూడా ఇప్పుడు ఏంటి చెయ్యి ఏంటి తను ఇప్పుడు వరకు ఓకేదా? అందరికి చెప్పు. ఎన్ని రోజులుగా బాధపడ్డావు? 5 నెలల నుంచి 5 నెలలేనా? 5 నెలలే. ఏం బాధ? 5 నెలలుగా హార్ట్ అటాక్ ఇక ఉండదు తల్లి, నువ్వు ఉండదు ఇక రాదు. నువ్వు అట్లా మళ్ళీ ఏం ప్రయత్నాలు చేయకు. వేసేసారా? వేపించేసుకుంటే నేనేం చేస్తాను కానీ చెప్పలేదు. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి. నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. స్వాదన తొలగించండి యేసయ్యా. ఆమేన్. హలో చెప్పండి అమ్మా. ఇది హైదరాబాద్ అమ్మా. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హై చెప్పడం మానేసి ఎన్ని అడుగుతావు ఎందుకు? మరి హైదరాబాద్కి వస్తే రా, ప్రార్థన జరుగుతుంది, విడుదల కలుగుతుంది. స్తోత్రము నాయన. మీ తల్లిగారిని దర్శించి నీ ఆత్మ ద్వారా ఆ బిడ్డను దర్శించి ఆ కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుంది, అద్భుతం చేయండి. యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి గమనించండి. హలో వందనాలయ్యా. ఎక్కడుంటారు? స్తోత్రునైనా కణాలు తగ్గిన కుమారుని దర్శించు, గాయపడిన హస్తంతో ముట్టండి. యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి ఒకవేళ చిన్న అయితే ఫోన్లో ప్రార్థన చేయించుకోండి. కాస్త పెద్దగా సమస్య ఉంటే దయచేసి మీరు వాళ్ళని తీసుకురండి. బాధపడకండి. ఎలాంటి వ్యాధి ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఏ పాస్టర్ గారి దగ్గరికి ప్రార్థన చేయించుకుంటే తగ్గలేదంటే ఇక్కడికి రండి. తగ్గకపోతే అడగండి. హలో 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 అమ్మా.
సరే నువ్వు ఎక్కడి నుంచో నేను అడగట్లా, మీ ప్రార్థన సార్ చెప్పండి. నాకు పక్కలో గడ్డం స్తోత్రములు తండ్రి. ప్రీతల్లి గారికి ఉన్న గడ్డను కరిగించండి యేసునామములో ఆమేన్. దేవునికి మహిమ. ప్రతి శనివారం కూడా యేసు ఆశ్రయపురం గుర్రంగూడలో స్వస్థత ప్రార్థన జరుగుతున్నాయండి. దయచేసి మీకు అవకాశం ఉంటే రండి, బాధ ఏమీ లేదు. మరి ఎక్కడ తగ్గపోయినా ఇక్కడ తగ్గుతుంది, రావాల్సిందిగా మనం చేస్తున్నాను. హలో హలో ప్రైజ్ లోనమ్మా, చెప్పండి. ఆపరేషన్ అయిందయ్యా. అది ఇంతవరకు నడడానికి రావట్లేదు. త్వరగా కోరుకోవాలని ప్రేమ. స్తోత్రం నాయన. ప్రీ బిడ్డకి ఆపరేషన్ జరిగి ఎంతో ఇబ్బంది పడుతుంది. మరి మంచిగా స్వస్థతనిచ్చి ఆ బిడ్డను స్వస్థత ఇవ్వండి, ఆ బిడ్డకి ఆరోగ్యం ఇవ్వండి యేసునామములో ఆమేన్. హలో 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 ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్ అండి. హలో చెప్పండి. స్తోత్రం. నీ దాసులను బట్టి వారికి ఉన్న లంగ్స్ ప్రాబ్లం బట్టి ప్రార్థిస్తున్నాం, విడిపించు, ఆ సంపూర్ణమైన స్వస్థత ఇవ్వండి యేసునామములో ఆమేన్. దయచేసి ఇది దేవుడిచ్చిన వరం. ఇది మీరు ఎన్నో బాధల్లో ఎన్నో కష్టాల్లో ఉంటారు. ఒక రోగానికి ఆ లంగ్స్ ప్రాబ్లం అనగా, కిడ్నీ ప్రాబ్లం అనగా, హార్ట్ ప్రాబ్లం అనగా, ఒక దమ్ము ఆయాసం అంటే మాటలు కాదు, ఒక నోటి క్యాన్సర్ అనగా మాటలు కాదు. నిన్న ఒక అతను అక్కడికి వచ్చి చచ్చిపోయాడండి. అసలు నోటి క్యాన్సర్, అతను మంచిగా అయ్యాడు, చచ్చిపోయాడు. అందరికీ ఇక చచ్చిపోయారు అనుకున్నారు. చిన్న ప్రార్థన చేసాం, బ్రతికాడు, మళ్ళీ లేచి ఇంటికి వెళ్ళాడండి. అలాంటిది అభిషేకం దేవుడు. చనిపోయాడు, పెద్ద పెద్ద కేకలు, వాళ్ళ అమ్మగారు ఏడు చేసి అంతా అయిపోయారు. కానీ చక్కగా నడుచుకుంటూ హ్యాపీగా వెళ్ళాడని మళ్ళీ వాళ్ళందరూ కళ్ళారు చూసి దేవుడి సేవకుడికి దేవుడు ఎంత వరం ఇచ్చాడని అందరూ అనుకున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అంత పబ్లిక్లో ఆయన చనిపోయాడని పెద్ద కేకలు పెట్టింది వాళ్ళ మదర్. దయచేసి గమనించండి, దేవుడిచ్చిన బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు మీరు ఎవరైనా తగ్గలేదు అంటారు. మంచి మనస్సాక్షి ఆత్మ కలిగినవి ఎవడు కూడా అక్కడ. ముఖ్యంగా నాకు తెలుసు ఈ క్రిస్టియన్లు కొంతమందికి ఆలోచన ఏంటంటే మాకు అన్నీ తెలుసు, ఈయన ఎంత చిన్న పాస్టర్, మాకు పెద్ద పాస్టర్ ఉన్నాడు అనుకుంటారు. అవి చెప్పొద్దండి. దేవుడి కార్యం చేస్తాడు, విధేయత చూపించండి. అక్కడ ఏదైనా ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసుకుంటుంటే చేసుకోండి, తగ్గకపోతే అడగండి, అంతేగాని ఫ్రీగా రాలేదండి ఇక్కడ. హలో ప్రైజ్ లార్డ్ అమ్మా. స్తోత్రములు ప్రభా. ఈ బిడ్డకి ఏదైతే లంగ్స్ ప్రాబ్లం ఉందో విడుదల ఇవ్వండి యేసునామములో ఆమేన్. చెప్పమ్మా. హలో హలో చెప్పమ్మా, ఎందుకు ఆలోచిస్తావు? చూడండి ఎంత టైం వేస్ట్ చేస్తున్నావు. హలో అమ్మా, చెప్పమ్మా. అమ్మా ప్రైజ్ లార్డ్ తల్లి. అది అందరూ టీవీలో చూసే చేస్తున్నారు. మీ ప్రార్థన వస్తారు, చెప్పండి. ఏమైంది? స్తోత్రం నాయన. ఆమె చెప్పింది నాకు అర్థం కాలేదు, మీకు అర్థమై ఉంటుందని యేసునామములో ఆమేన్. హలో ఏంటమ్మా, ఏమైంది మీరు చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ ప్రభా. ఈ బిడ్డ పడిపోయిందంటే విడుదలపరిచి ఆ నొప్పిని తగ్గించండి యేసునామములో ఆమేన్. అమ్మ ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి తల్లి. స్తోత్రం నాయన. ప్రియ బిడ్డ కళ్ళు మసగ్గుతో బాధపడుతున్నారు, విడుదలపరచండి. ఆ కళ్ళు చక్కగా కనపడేటట్టుగా కార్యం చేయండి యేసునామములో ఆమేన్. దయచేసి చక్కగా వివరంగా మాట్లాడితే, అర్థమయ్యేటట్టు మాట్లాడితే నేను కూడా అర్థమయ్యేటట్టుగా ప్రార్థన చేస్తాను. మరి యేసు ఆశ్చర్యపురంలో ఎన్నో అద్భుతాలు, క్యాన్సరే కాదు, కిడ్నీయే కాదు, కుష్ఠవ్యాధులే కాదు, గుడ్డివాళ్లే కాదు, కుంటివాళ్లే కాదు, పక్షవాతమే కాదు, ప్రభు కృపను బట్టి లివర్ క్యాన్సర్ అన్నీ యేసు నామములో తగ్గిపోతున్నాయి. నా మీద మీరు ఏం జాలిపడకండి. ఎంత జనం వచ్చినా ప్రతి ఒక్కరికి నేను టైం ఇచ్చి ప్రార్థన చేస్తాను. నా మీద ఏం జాలిపడదు. ఆయన అన్నం తెలియదు, నీళ్ళు తాగలేదు, ఏమొద్దు. అది తండ్రి నాకు ఆ రోజు ఇచ్చాడు. ఉపవాసంలో నేను ఉండి ప్రార్థన చేస్తాను. ఆ రోజు 10వ, 11వ, 12వనే ప్రతి ఒక్క వ్యక్తి నాకు తగ్గిపోయిందయ్యా, బాగున్నానని వెళ్ళాలి, రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, మళ్ళీ తర్వాత రండి, ఈ ఛాన్స్ లేవు. ఎవరైనా ఒక్కరు అలా చేస్తే నాకు బాధ అయిపోద్ది ఫస్ట్. హలో
ప్రైజ్ లార్డ్ అండి. చెప్పండి అమ్మా. గుంటూరు నుంచి మాట్లాడుతున్నాం. మీ ప్రార్థన ఒకసారి చెప్తారా? అంటే పాపంలో చదువు గురించి కొంచెం అప్పుడు ఉన్నాయి. హలో హలో. నాకు గుండెలతో టెన్షన్ ఇప్పుడే ప్రార్థన చేస్తామా. యేసునామములో తగ్గిపోతుంది. తల్లి గారిని దర్శించండి. ఆ గుండె సమస్య నుంచి విముక్తి చేయండి యేసునామములో. ఆమేన్. హలో ప్రైజ్ లార్డ్ అమ్మా. టీవీ సౌండ్ పెడుతున్నావు, దయచేసి పక్కకు రామ్మా. కట్ చేసి వెళ్ళామ్మా, ప్రశాంతంగా ఉండు. టీవీలో సౌండ్ నాకు వినిపిస్తుంది, నేనేం చెప్పాలి ఆవిడకి? దయచేసి మీరు ఎవరైనా మర్యాదగా మాట్లాడండి. ఆ టీవీల దగ్గర అక్కడిక్కడ కాకుండా పిల్లలు అల్లరి చేస్తుంటే అట్లా కాకుండా ఒక దైవజనుడితో, ఒక ప్రవక్తతో, ఒక అభిషేక్తుడితో మాట్లాడుతున్నామనంతో మాట్లాడండి. హలో వందన. అది స్తోత్రము నాయన. ప్రియ బిడ్డ వాళ్ళ పాస్ గారిని అన్నయ్య అంటుంది, ఇక్కడికి నన్ను కూడా అన్నయ్య అంటుంది. ఆ బిడ్డ వాళ్ళ యొక్క కళ్ళు ఏదో కనపడతలేంట. ప్రార్థిస్తున్నాం, మేలు చేయండి. ఆమేన్. హలో హల్లెలూయా. ప్రతి శనివారం కూడా యేసు ఆశ్రయపురం స్వస్థతశాలలో స్వస్థత విడుదల జరుగుతుంది. ప్రతి శనివారము ఉదయం 11:30 నుంచి జరుగుతుంది. దయచేసి మీరు ఎవరైనా రోగములతో బాధపడుతూ ఉన్నటువంటి బిడ్డలు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకుని రండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు. దేవుని బిడ్డలారా, ఎలాంటి వ్యాధి అయినా ఇది తగ్గిద్దా అని అడగొద్దు, వచ్చేయటమే అడ్రస్ తీసుకుని. హలో స్తోత్రము నాయన. వీళ్ళ అబ్బాయి కోసం ప్రార్థిస్తున్నాం, మేలు చేయండి. సమస్త శోధ నుంచి ఆ బిడ్డను తప్పించండి యేసునామములో. ఆమేన్. హల్లెలూయా. మా అబ్బాయి నా మాట వినాలి, మా ఆయన నా మాటే వినాలి. ఇది కూడా భయంకరమైన విషయం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి మంగళవారం కూడా థ్యాంక్ యూ జీసస్. మన నిరీక్షణ ఛానల్లో ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి 11 గంటల వరకు జరుగుతుంది. మళ్ళీ 3 గంటల నుంచి 4 గంటల వరకు కూడా మన ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. రాత్రి 11 గంటలు కూడా జరుగుతున్నాయి. వీలుంటే చూడండి. రోగంతో ఎవరైనా బాధపడితే వచ్చి విడుదల పొందండి. హలో ప్రైజ్ లార్డ్ అండి. నేను చెప్తాగా, మీరు చెప్పండి త్వరగా. అది కాదు, ప్రార్థన వస్తారు చెప్పండి. స్తోత్రమునైనా నీ ప్రియదాసులను బట్టి సలిజ్వరంను బట్టి విడుదల పరచని కార్యం చేయండి యేసునామములో. ఆమేన్. హల్లెలూయా. లైవ్ ముగింపులోకి వచ్చాం. మరి దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. శనివారం జరుగుతున్న స్వస్థత విజయవాడ అండి వీళ్ళదే. వీళ్ళ పరిస్థితి చాలా దారుణం అండి. తండ్రి చనిపోయాడు ఆమెకి. ఇక్కడ రండి, ఇలా ఉంటే పైకి రండి కొద్దిగా. ఈ పాప అండి ఏమీ నోట్లో మాటలు రావు. ఈ పాప ఎన్ని సంవత్సరాలమ్మా మంచంలో ఉండి పూర్తిగా నువ్వు? మామూలుగా అయితే సంవత్సరం పాటు అసలు లేగలేదు అయ్యారు. ఇక బెడ్లోనే పడుకునే విధానం కూడా ఈ మాంసం కరిగిపోయింది కదా. ఇగో ఎముకలు ఉన్నాయండి. ఇగో చూడండి. అసలు ఈ మంచంలో పడుకుంటాకి అన్ని మెత్తలు తలగడుతుంట్లు పెట్టుకోవాలి. మొత్తం బాడీ మొత్తం ఇంట్లో ఎన్ని అన్ని తిండ్లు నేనే వాడేదాన్ని. భర్త పెళ్ళయింది పిల్లకి. తను ఇలాగ ఇప్పుడే అయిపోయిందో వదిలేసాడు, వెళ్ళిపోయాడు. కడుపు నిండా గడ్డలేనండి. కడుపు చూడండి, చిన్న బాబు ఉంటే ఎలా ఉన్నారో అలా ఉంది కడుపు నిండా గడ్డలే. ఏం బాధలు నీకు చెప్పు? థైరాయిడ్, ఫస్ట్ థైరాయిడ్ ఉండేది పెళ్ళైన కొత్తలో. తర్వాత ముక్కులో నుంచి బ్లడ్ పడుతుందని ఆయన తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపిస్తే చిన్న బ్లడ్ బబుల్ ఉంది అని చెప్పి టాబ్లెట్స్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ టెస్టులకి రమ్మంటే ఆయన తీసుకెళ్ళలేదు. తర్వాత పరిస్థితులు మారిపోయినాయి. ఒక రోజు లేస్తే ఒక రోజు లేవలేదు. వంట కూడా వీళ్ళిద్దరికి. ఈమెకేమో మాటలు తెలివి అన్నీ లేవు. ఈమెకి మంచంలోనే ఆమెకి వీక్ అయిపోతున్నారు కదా. ఈ బిడ్డ అయితే మంచమే ఇంకా లేకట్లేదండి, తిరగట్లేదు, అసలు జరగట్లేదు. పోయినసారి ఇక్కడికి వచ్చినప్పుడు కొద్దిగా ఉంది కానీ మళ్ళీ వచ్చే ముందు
ఇంతకు ముందు వచ్చినప్పుడు చనిపోతా ఇంకా నన్ను బయటే చేస్తారేమో, అందరిని ఫోన్లు చేసి పిలవాలేమో అని అమ్మ, నేనేమో అందరూ వచ్చి అమ్మని అక్కడ ఏమంటారు అని నేను చాలా భయపడిపోయాం. నేను చనిపోతాను, ఇంకా నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యాలని నేను చెప్పడానికి చూస్తున్నాను కానీ నోట మాట రావట్లేదు, నాకు సైగ చేస్తున్నాను కానీ అమ్మకి అర్థం కావట్లేదు అసలు. ఇంకా తర్వాత రోజైతే ఇంకా అసలు ఆ సంవత్సరం పాటు కూడా అసలు అన్నం లేదు నాకు. ఒక నెల మొత్తం పుచ్చకాయ చూసుకుంటా వంట చేయడానికి కూడా నాకు కుదరట్లేదు. ఎక్కడుంటారు మీరు? ఎక్కడుంటారు? సింగనగర్. ఇక్కడికి వచ్చాక ఇప్పుడు ఎట్లుంది భోజనం, అది పరిస్థితి ఎట్లుందమ్మా? ఇప్పుడు భోజనం అది టిఫిన్ బాగానే చేస్తున్నాను అయ్యగారు. అది మంచంలో ఉంటాయి కదా, ఒక్క అడుగు తీసి కూడా గుమ్మంలో కూడా దాటరాలే, మంచంలోనే. అసలు మంచం దిగడం కాదు, అసలు అమ్మే లాపాలి నన్ను దేనికైనా కూడా. ఇప్పుడు కొద్దిగా నడుస్తున్నారు, ఇప్పుడు నేనే దిగి వెళ్తున్నా. చప్పలు కొట్టాలి గట్టిగా. అసలు ఇలాంటి మనిషికి ఎవరైనా గ్యారంటీ ఇస్తారా? రమ్మని చెప్తారా? వీళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు ఆ విజయం నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళ ఆనందము. ఎన్ని గంటలకు కూర్చున్నావు ఇక్కడ? సాయంత్రం దాకా చీకటి పడింది దాకా. అప్పుడు నీకేమైంది మీ అమ్మాయిని చూసినప్పుడు ఇక్కడ? బాగుందండి, ఇంకా మరి నమ్మకం కుదిరింది. అసలు నేను నించోవడం ఏంటి, నేను ఇంతసేపు కూర్చోవడం ఏంటి అని నాకే ఆశ్చర్యం వేసింది. ఇంకో విషయం ఏంటంటే అక్కడ లైన్ లో కూడా నించున్నాను. రాధిక ఎక్కుళ్ళు వచ్చేసినాయి గారు, గట్టిగా ఎక్కుళ్ళు వచ్చేసి ఇంకా ఊపిరి ఆగిపోయిద్దామా అని పైకి చూస్తున్నాను. అప్పుడు అమ్మ అర్థం చేసుకొని ఇంకా మీకు ఫోన్ చేసింది ఆ పూట కూడా. మీరు అలా వాటర్ ప్రార్థన చేశారు, అంతకు ముందు అమ్మ నీళ్ళు ఇచ్చింది మామూలుగా, అవి తాగినా కూడా ఎన్ని తాగినా నీళ్ళు ఎక్కి లాగల. మీరు అలా ప్రార్థన చేసి ఇచ్చారు వాటర్, కొంచెం అన్ని తాగానంతే. ఇది చాలా మందికి ఎక్కులు వస్తాయి కదా, పెద్ద హాస్పిటల్కి వెళ్ళిన ఒకసారి భాస్కర్ రెడ్డి గారు అని జిల్లాలు కూడా ఇక్కడే, వాళ్ళ తమ్ముడికి ఎక్కుళ్ళు వస్తుంటే ఆయన పెద్ద హాస్పిటల్ ఉంది ఆయనకి, ఆయన వల్ల కాలే. మన చార్మన్ దగ్గర ఒక మేడం ఉంటుంది, ఆవిడ కూడా సూపరింటెండెంట్ అన్నట్టు ఆ హాస్పిటల్కి, చార్మన్ హాస్పిటల్కి, వాళ్ళ వల్ల కూడా కాలే. ఆమె చెప్పింది పలానా సాట సుదర్శన్ గారు ఉన్న వెళ్ళండి అంటే నేను వెళ్ళి అన్నాను అంతే, ఎక్కులు అప్పుడే ఆగిపోయింది. అప్పటికి 6 రోజులు ఎక్కులు ఆపలేకపోయింది, అంత పెద్ద హాస్పిటల్. మంత్ కూడా నీకు ఏదో ప్రాబ్లం ఉండే కదా? అవునయ్య గారు, డేట్స్ అవి నాకు అంతకు ముందులా 3 వీక్స్కి ఒకసారి వచ్చేవి. తర్వాత ఈ ప్రాబ్లం వచ్చాక 2 వీక్స్కి ఒకసారి రావడం మొదలుపెట్టి, తర్వాత అసలు పూర్తిగా ఆగిపోయినాయి, చాన్నాళ్ళు రాలేదు. మీరు ఒకరోజు ఫోన్ చేసినప్పుడు మీరే అడిగారు వస్తుంది అని, అడిగితే రావట్లేదని చెప్తే ఆ రోజు ప్రార్థన చేశారు, 2వ రోజే వచ్చి చాపట్లు కొడుతుంది గట్టిగా. ఈరోజు ఎంతమందికి ఇలాంటి అద్భుతం అంటే బాగా ఓవర్ బ్లీడింగ్ అయిన వాళ్ళకి ఆగిపోతుంది, అస్సలు రాకపోతే ప్రార్థన చేయగానే అద్భుతం జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. నిజంగా అండి, ఎందరి జీవితాల్లో గొప్ప అద్భుతాలు అంటే చూడండి, ఈ బిడ్డలు అయితే వెనక ముందు ఎవరు లేరు. ఒకవేళ ఈమె చనిపోతే వీళ్ళని ఎవరు దగ్గర తీసుకోరు. ఈమె చనిపోతే ఇప్పుడు వాళ్ళిద్దరు ఏమైతారో తెలియదు, మొత్తం ముగ్గురు జీవితం ముడిపడి ఉంది. నేను మాట ఇచ్చాను, రాధిక నువ్వు ధైర్యంగా ఉండు రాధిక, నేను ప్రార్థన చేస్తాను కదమ్మా, నువ్వేం టెన్షన్ పడుకున్నావు. ఇవాళ ఎలా నిలబడిందంటే ఆయన దేవుని కృప, బ్లడ్ సర్క్యులేషన్ అంతా బాగుంది. కడుపులో ఎన్ని గడ్డలు ఉన్నాయి దాదాపుగా? వాళ్ళు చెప్పడం ఒకటే అని చెప్పారు అయ్య గారు, కానీ ఇక్కడ ఇది మొత్తం గడ్డలుగా తగులుతున్నాయి. అందువల్ల నా ఆహారం తినదు. కానీ ఇప్పుడు ప్రార్థన చేశాక నువ్వు అవి ఏం కాదు, అవి ఆటోమేటిక్గా స్పీడ్గా కరగకూడదు, స్లోగా కరుగుతాయి. నేను ప్రార్థన చేస్తాను, ధైర్యంగా ఉన్నప్పుడు తింటున్నావు కదా, హ్యాపీగా ఉన్నావా? కొద్దిగా నడువా, ఇక్కడ చప్పలు కొట్టండి అందరూ. చూడండి, మీ పేరేంటమ్మా? నేను బెడ్ లో ఉన్నప్పుడు అమ్మ ప్రార్థన చేసేది, లాస్ట్ లో అదే చనిపోతాను అనుకున్నాను, మాట రాలేదని చెప్పేసి సరే ఆ టైంకి యేసయ్య నువ్వే నడిపించు, ఇంతమంది సేవకులు ఉన్నారు, మా కోసం ఒక్క సేవకుడిని నువ్వు పంపలేవా, ఎవరిని నియమించావో వాళ్ళ దగ్గరికి మమ్మల్ని నడిపించు అని ప్రార్థన చేసేది దగ్గర కూర్చొని. నేను మీ ప్రోగ్రామ్ టీవీలో వస్తే తీసేమనేది, ఎందుకు అబద్ధం అనుకుని ఈ అద్భుతాలు చూసినప్పుడు అంటే ఆవిడకి నమ్మేది అన్ని ఎట్లాగా చెప్తారు అనుకునేది. యథార్థం చెప్పు, ఏమనిపించేది? మామూలుగా మనీ
చెప్పిస్తున్నారు ఇవన్నీ మనుషులతో చెప్పేస్తున్నారు అనుకున్నావా? అనుకునేదాన్ని. తర్వాత ఒక రోజు రిమోట్ తీసుకోవడానికి ఆమె లెగటానికి లెగలేదు. నేను బయటకు వెళ్ళే పాటికి ఆ రిమోట్ తీసుకోవడానికి కుదరక మీ ప్రోగ్రామ్ చూసింది. ఇప్పుడు ఇక నా ప్రోగ్రామే చూస్తుంది, ఎవరి చూడదు. ఆమేన్, హల్లెలూయా. హైదరాబాద్ వెళ్దాం అని ఒక రోజు చేతగాక ఆ రిమోట్ నొక్కేసరికి నా ప్రోగ్రాం వస్తుంటే ఏందని కొంచెం చూసిన తర్వాత అప్పుడు అర్థమైంది. చప్పట్లు కొట్టాలి. ఇక్కడికి వచ్చినప్పుడు ఆమె చెప్తుంది, నేను ఇంతసేపు నిలబడటం అనేది చిన్న విషయం కాదు, ఇది నా జీవితంలో సంవత్సరం తర్వాత ఫస్ట్ టైం నిలబడ్డాను, ఇక్కడ కొంచెం ఆహారం తిన్నానని ఆనందపడుకుంటూ ఇంటికి వెళ్ళారండి. హల్లెలూయా. మీరు సంతోషం పరిపూర్ణమవును గాక. ఆమేన్. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. హలో, ప్రైజ్ రాడమ్మా. నాకు ఎడంకాలు గిలక్కాలు నొప్పిగా ఉంది. స్తోత్రం, అద్భుతం చేయండి. ఏం పేరమ్మా? జ్యోతి. జ్యోతిని బట్టి ప్రార్థిస్తున్నాం, కృప దయచేసి విడుదల ఇవ్వండి వేస్తున్నాము. ఆమేన్. హలో, హలో, ప్రైజ్ రాడమ్మా. హుబ్లీ, చెప్పండి అమ్మా. నాకు గాలిలో రాయి 19 ఆపరేషన్ అంటున్నారు. ఏమక్కర్లే, వచ్చేసేమ్మా, విడుదల వచ్చింది సంపూర్ణంగా. తల్లిని దర్శించు, ఆ గాలిబెడ్లో రాయి కరిగిపోను కాక. ఆమేన్. ఎవరు బాగుపడద్దు. లైవ్ చూస్తున్నారు, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, లేదంటే అక్కడ రాళ్ళు ఉన్నాయి, ఇక్కడ గడ్డలు ఉన్నాయి, ఏమది వచ్చేసేయండి, విడుదల పొందండి, వెళ్ళిపోండి హ్యాపీగా. హలో, ప్రైజ్ లార్డ్. చెప్పండి సిస్టర్. కాదు, చెప్పమ్మా తల్లి. కట్ చేసేయాలి. ఆవిడ అనేసరికి ఎవడుంటాడు మాట్లాడటానికి, కట్ చేసేసిన. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దయచేసి ప్రార్థన ఫోన్ చేసినప్పుడు, ప్రార్థన చేయించుకున్నప్పుడు కొద్దిగా అరే దైవజనుడితో మాట్లాడుతామన్న ఉద్దేశంగా రానివ్వండి. అన్నయ్య ఎక్కడ, ఏ ఊరు, ఇవన్నీ మాట్లాడకూడదు. ఓకేనా? చిన్న ప్రార్థన చేస్తున్నాను. ముగింపు జరుగుతుంది. ప్రతి శనివారం కూడా యేసు ఆశ్రయపురానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అమ్మ తీసుకురండి, తగ్గిపోతుంది, మంచిగా అయిపోతారు. తల్లిని దర్శించండి. ఆ బిడ్డకున్న శోధన, ఆ ఏలియకున్న శోధన కూడా తొలగించు, విడిపించండి యేసునామములో. ఆమేన్. దయచేసి మీకు ఏదైనా దీర్ఘకాల వ్యాధులు ఉంటే చిన్న అంటే ఫోన్లో చేయించుకోండి. దీర్ఘకాల వ్యాధులు ఏదున్నా ఎక్కడ తగ్గపోయినా ఇక్కడ తగ్గుతుంది. రండి, విడుదల పొంది వెళ్ళిపోవాలి యేసయ్య నామములో. ఆమేన్. హలో, హలో. ఓకే, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇంతవరకు లైవ్ చూసిన బిడ్డలందరూ బట్టి వందనాలు. నిశ్చితమైతే ఎవరైతే అవసరతలో ఉన్నారో వాళ్ళని యేసు ఆశ్రయపురం నడిపించండి. అలాగే ఇప్పుడు దాకా ఫోన్ మాట్లాడిన బిడ్డలను బట్టి వందనాలు. ఈ ప్రార్థన చేసుకుని ఘనత, మహిమ, ప్రభావాలు పొందవలసిందిగా మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి 11 గంటల వరకు, మళ్ళీ 3 గంటల నుంచి 4 గంటల వరకు, రాత్రి 11 గంటలకు ఈ లైవ్లు వస్తున్నాయి. చూడండి,
ఎంతోమంది మేలు పొందుకుంటున్నారు, మీరు కూడా మేలు పొందుకుంటారు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఎలాంటి వ్యాధి అయినా, దురాత్మలైనా, చేతబడులైనా, రోగములైనా, అది ఎటువంటిదైనా యేసు నామములో ఆ రిపోర్ట్లకి అందరిది కూడా యేసు నామములో మీకు విడుదల దొరుకుతుంది. రండి, యేసయ్య నామములో మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. హలో అమ్మా, స్వాట్లు తెల్లగా చేస్తాను. ఎక్కడుంటారు మీరు? ఇది హైదరాబాద్ ఎల్బీ నగర్ అమ్మ. వీలుంటే తీసుకొచ్చేది, తెల్లగా అయిపోతాడు మీ అబ్బాయి, సరేనా? హలో హలో, వందనాలమ్మా. స్తోత్రమునైనా ఈ వెండి కొరకు ప్రార్థిస్తున్నా. ఈ శోధలను అన్ని తొలగించి విడిపించి వారికి విముక్తి కలిగించండి యేసునామములో. ఆమేన్. హలో చెప్పండి. స్తోత్రమునైనా తల్లి గారికి నిద్ర రావట్లేదంట, ప్రార్థిస్తున్నాం. మంచి నిద్ర, హాయిగా పడుకోవటానికి ఆ ప్రభావం ఏమన్నా తొలగించండి యేసునామములో. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన ఉంటుంది. వీలుంటే యేసు ఆశ్చర్యపురం గుర్రం కూడా రండి, హైదరాబాద్లో విడుదల పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హలో హలో, ఏమ్మా? అవునమ్మా. అవును, చాలా కాల్స్ వస్తాయి కదమ్మా, అందుకే బిజీ ఉంటుంది. మీరు టీవీలో చూస్తున్నారు కదమ్మా, మరి దైవజనులేనా అని అడుగుతున్నారు ఏంటమ్మా? నేనే మాట్లాడుతున్నా, కనపడుతుందా మీకు? చేయకూడదు ఊపుతున్నాను చూడండి అమ్మా. ఒక్కరోజుకి కొన్ని వందల నుంచి దాటిపోతాయమ్మా. వందలో కలిసిన వాళ్ళది అదృష్టం, కలవకపోతే దురదృష్టం. మీకేమైంది అది చెప్పండి, మీకేమైంది? స్తోత్రములైనా ప్రీతి తల్లి గారిని ఒకసారి దర్శించి వారి కుటుంబంతో రక్షలోకి అయితే వచ్చారు. వారిని బట్టి వందనాలు. వారి కుటుంబాన్ని కాపాడి అనేక విధాలుగా ఆదరించండి యేసునామములో. ఆమేన్. ఓకే. హలో, అమ్మ తీసుకురావాలమ్మా. అక్కడికి వెళ్తే ఆపరేషన్ అంటారు. నేను ఫ్రీగా 1 నిమిషంలో తగ్గించేస్తానమ్మా, తీసుకురండి, సరేనా? ఆపరేషన్ అక్కర్లే. దయచేసి ఇలాంటి ముక్కులు కండ పెరిగినని, ఇక్కడ నీరు వచ్చిందని చెప్తారు కదా, 1 నిమిషం కూడా అక్కర్లేదండి, తగ్గిపోతే తీసుకురండి. దయచేసి మా పరిచర్య గురించి మీరు ప్రార్థన చేయండి. లక్షల రూపాయలు మేము వెచ్చించి పరిచర్య చేస్తున్నాం కదా. వీళ్ళుంటే మీరు ఫోన్ చేసి కూడా కానుక కూడా ఇవ్వచ్చు. మరి ఎంత పెద్ద వ్యాధి అయినా మీరు వాళ్ళని తీసుకురండి, విడుదల పొందుతారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హలో, నమస్తే అమ్మా. అమ్మా అమ్మా చేస్తారమ్మా. స్తోత్రమునైనా బిడ్డను దర్శించండి, నీ కార్యం జరిగించు. ఆ పిల్లల కొరకు అద్భుతాలు చేయండి యేసయ్య నామములో. ఆమేన్. రండి, చప్పట్లు కొట్టండి, దేవుని కనపరచండి, సాక్ష్యమును విందాం. దేవునికి మహిమ కలుగును గాక.
ఎప్పుడు వచ్చారు ఇక్కడ? ఎంతకాలం అయింది వచ్చి? నేను వచ్చి నెల అయింది. నెల రోజులు అయిందమ్మా. ఏం బాధతో వచ్చావు? నాకు ఒళ్ళు మంటలు, ఒళ్ళంతా శాఖ రావటం, దడదడగా భయంగా నేను చచ్చిపోతానని భయంతో అట్ట ఉంటది. ఉండటం ఒళ్ళంతా మంటలు, ఎప్పుడు పడిపోతానో తెలియదు నాకు. ఇక్కడికి వచ్చినాక నాకు బాగానే ఉంటుంది. చెవులో నొప్పి, 3 సంవత్సరాల నుంచి బాధపడతాను. ఎన్ని డబ్బులు పెట్టినా కానీ నాకు నయం కాల. ఇక్కడికి వచ్చినాక నాకు బాగానే ఉంటుంది అయ్యగారు. ఎంతకాలంగా ఉందా బాధ? 3 సంవత్సరాల నుంచి. ఏమైతుంది అసలు? ఒళ్ళంతా శాఖ రావటం, ఒళ్ళంతా కరెంట్ అట్టొచ్చిద్ది ఒంట్లోనే. అదొక శక్తి. అలా ఒళ్ళంతా మంటలు రావటం, శాఖ రావటం, ఇంకా నేను అంతంత లేకే పడిపోవటం అలా ఉంటుంది. ఇంకా నేను పెట్టి నా సేదగాక నా భర్త చనిపోయిండు. ఇంకా నా సేదగాక మా ఆడపడిచేడికి వచ్చి వదిన ఇక్కడికి నయం అవుతురా అంటే ఇంక నేను ఎటు బాను, నేను మందిరానికే వస్తానని అనుకుని ఎక్కడికి వచ్చినాక నేను ఇంకా బాగానే స్వస్థ వచ్చింది నాకు. అసలు ఊరు ఎక్కడ మీది? మాచల దగ్గర రెండుచింతల. హాస్పిటల్కి వెళ్తావు కదా, అప్పుడు ఏమంటారు డాక్టర్ గారు? ఇంకా మందులు ఇస్తారు, వేసుకుంటున్నా కానీ ఇంకా తగ్గదు. వేసుకున్నా తగ్గదు. ఏం తగ్గట్లేదా? తగ్గదు. తలంతా మంట వచ్చిద్ది, పండుకోలేను. ఎప్పుడు తెల్లారిద్దా ఏందని టైం చూసుకోవటం, పండుకోవటం. ఏడుకొచ్చిపోయిన కాంచి బాగా నిద్ర పడుతుంది నాకు. చప్పట్లు కొడిస్తూ 3 సంవత్సరాలుగా ఈ ఒళ్ళంతా మంటలు, కరెంట్ షాక్. హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ తీస్తే ఏమన్నా చెప్తారా? అన్ని బాగానే ఉన్నాయని చెప్పారు. అన్ని బాగానే ఉన్నాయి కానీ మనిషి మాత్రం బాగలేదు. ఒంట్లో బాగుంటలే, చాలా బాధలు ఉన్నాయి. బాధగా ఉంటాం, ఒళ్ళంతా మంటలు రావటం, అంత లేక శాఖ వచ్చినట్టు అలా ఉంటుంటది. నాకే అసలు ఏమైపోతానో నాకే తెలియదు. అట్ట అనిపించింది. పిల్లలకు కూడా నేను చెప్పను, నా గురించి బాధపడతాడు, వాళ్ళ నాన్న చనిపోయినాడు అని. నేను ఎంతకాలం నేను వాళ్ళకు కూడా చెప్పను. ఇప్పుడు బాగానే ఉంది, పని పోతున్నా. 2-3 రోజులు పని పోయి ఇక్కడికి వచ్చా డబ్బులు తీసుకొని. మంచిగా ఉన్నావు కదమ్మా. ఇప్పుడు ఇంకా మొత్తం విడుదల వచ్చేసింది. ఇప్పుడు చూసి వెళ్ళిపోవాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు. పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు. విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురం మీరికి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.